హలో అండి అందరికీ. వెల్కమ్ టు ఈశ్వర్లకి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇక వీడియోలోకి వచ్చేద్దామా? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మన ఆడవారికైతే వంటగది చాలా నీట్‌గా ఉండాలని. కాకపోతే పనుల హడావిడి అవ్వని, ఇంకేదైనా విషయంలో అవ్వని సరే, వంటగది క్లీన్ చేసుకోవడానికి కొంచెం బద్ధకించేస్తూ ఉంటాము. అయితే వంటగది అంతా ఒక ఎత్తయితే, పొయ్యి దగ్గర క్లీనింగ్ మాత్రం ఇంకో ఎత్తని చెప్పాలి. ఎందుకంటే మనం వంట అంతా చేసిన తర్వాత జిడ్డనేది పేరుకుపోతుంది. ఈ జిడ్డు మరకలు వదిలించాలంటే తల ప్రాణం తాక్కొచ్చేస్తుంది కదా! ఇక నేను చెప్పిన 2 టిప్స్ ఫాలో అవుతూ రోజువారీ ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే జిడ్డు మరకలనేవి అస్సలుండవు. ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటునేటప్పుడు ఇలా పొయ్యి దగ్గర అంటే కౌంటర్ టాప్‌లో ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా పొయ్యి మీద ఎంత జిడ్డు అనేది పేరుకుపోయిందో. ఈ జిడ్డంతా పోవాలంటే అలా ఉంచేసామంటే ఇంకా ఎక్కువ జిడ్డు అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనము ఇలా జస్ట్ వాటర్ అయితే చిలకరించుకొని, ఆ తర్వాత మనం గిన్నెలు తోముకుంటున్న స్క్రబ్‌తోని కొంచెం సర్ఫ్ పెట్టేసి నీట్‌గా తుడిచేసుకోవాలి. దీనివల్ల అంటే వంట చేసిన వెంటనే తుడుచుకున్నారనుకోండి జిడ్డు మరకలు అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. లేదు కొంచెం టైం అంటే గనక మళ్ళీ ఎండిపోయి కొంచెం శ్రమ పడాల్సి వస్తుంది. ఇలా గ్లాస్‌గా ఉండే స్టవ్ అయినా సరే, లేదంటే స్టీల్‌గా ఉండే స్టవ్ అయినా సరే నీట్‌గా క్లీన్ చేసుకోవాలంటే గనక ఫస్ట్ వాటర్ పోసేసి నానబెట్టేసి, ఆ తర్వాత స్క్రబ్బర్‌తో ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్వే కాకుండా వెనుక వైపు ఇలాగా టైల్స్ ఉంటాయి కదా! ఇక్కడ కూడా మనం తాలింపు అవి పెట్టేటప్పుడు నూనె ఒక్కొక్కసారి తుల్లిపోతూ ఉంటుంది. అది పెద్దగా మనం పట్టించుకోము. దానివల్ల కూడా జిడ్డు అనేది పేరుకుపోతుంది. అందుకే ఒకసారి ఇలాగా స్క్రబ్‌తో నీట్‌గా తుడుచుకుంటే సరిపోతుంది. ఇక తుడుచుకున్న తర్వాత ఈ సర్ఫ్ అంతా పోవడం కోసం ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని, అది ఒకవైపు మాత్రమే తడుపుకొని ఫస్ట్ సర్ఫ్ అంటే మన పొంగు అనేదంతా నీట్‌గా తుడిచేసుకోవాలి. ఒకవైపనే ఎందుకు అంటున్నానంటే మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. అయితే మనం ఫస్ట్ తడిగుడ్డతో నీట్‌గా తుడిచేసుకోవాలి. ఎక్కడ సర్ఫ్ అనేది ఉండకుండా ఒక 2, 3 సార్లు నీట్‌గా తడిపేసి తుడుచుకుంటే జిడ్డు అనేది అలాగే పొంగు అనేది మొత్తం పోతుంది. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని చిన్న సపోర్ట్ అయితే ఇచ్చేయండి మీ వంతు. ఇక మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది నా నైట్ టైం రొటీన్ అండి. నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాం నైట్ టైమే. ఇక మార్నింగ్ టైం కూడా వంట అంతా అయిపోయిన తర్వాత నీట్‌గా పొయ్యి అనేది క్లీన్ చేసేసుకొని మళ్ళీ ముగ్గు పెట్టేసుకుంటాము. ఇక నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసినట్లయితే మీకు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చే జిడ్డు మరకల్ని శుభ్రం పరిచి ఎక్కువ టైం శ్రమ పడడం కంటే ఇలా రోజువారీ వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్నారంటే ఎక్కువ మీకు శ్రమ అనేది ఉండదనమాట. కౌంటర్ టాప్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం మన కౌంటర్ టాప్ దగ్గర ఏటి ఉంచకుండా ఒకసారిగా ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం ఏమీ ఉంచకుండా ఉంటే ప్రతిసార్లు అవన్నీ తీసుకొని పెట్టుకొని ఉండకుండా మొత్తం ఒకసారి క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇక చూసారు కదా మొత్తం వెనుక వైపు అలాగే గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ మొత్తం నీట్‌గా తడిగుడ్డతో తుడుచుకున్నాను. ఇప్పుడు పొడిగుడ్డ సంగతి వస్తే మనము తడిగుడ్డతో తుడుచుకున్నప్పటికీ కొంచెం తడి మరకల్లాగా ఉండిపోతుంది కదా! ఆరిన తర్వాత ఆ మరకలు అనేవి డిజైన్‌లా కనిపిస్తూ ఉంటాయి. మనం చాక్ పీస్‌తోని లేదా ముగ్గు పిండితో వేసిన డిజైన్ల కంటే ఈ డిజైన్లు ఎక్కువైపోతాయి. చూడడానికి అంత అందంగా ఉండవు. అందుకని తడిగుడ్డతో తుడిచిన తర్వాత పొడిగుడ్డతో ఒకసారి తుడిచినట్లయితే మొత్తం నీట్‌గా అయిపోతుంది. మనకి ఎక్కడ నీటి మరకల్లాగా కూడా ఉండకుండా చక్కగా కనిపిస్తుంది అనమాట గ్యాస్ స్టవ్. అందుకే ఫస్ట్ తడిగుడ్డతోని మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో లైట్‌గా మీద అలా తుడిచినట్లయితే మనకి ఎక్కడ తడి మరకలు అనేవి లేకుండా నీట్‌గా ఆరిపోతుంది. ఆ తర్వాత మనము చాక్ పీస్‌తో కానివ్వండి, ముగ్గు పిండితో కానివ్వండి ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకొక విషయం, నేను శుక్రవారం పూట ఇలా శనివారం అంటే వారం పూటలు కొన్ని వారాలు అయితే కనుక పసుపుతోని ముగ్గు పెట్టేసుకుంటానమాట. మామూలు డేస్లో అయితే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాక్ పీస్‌తో జస్ట్ నార్మల్‌గా ముగ్గు పెట్టుకుంటాను. మీరు నా ముందు వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మీకు అర్థమవుతుంది. నేను పసుపుతో ఎలాగైతే ముగ్గు పెట్టుకుంటాను, ఎలా క్లీన్ చేసేసుకుంటానని ముందు వీడియోలో అయితే ఉంటాయి. ఆ వీడియోస్ మీకు కావాలని డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, వాటిని కూడా చూడండి. ఇక్కడ చూసారా జిడ్డు అనేది ఎక్కడ కనిపించట్లేదు. అలాగే మనకి వాటర్ మరకలు కూడా ఎక్కడ లేదు. గ్లాస్ అనేది క్లీన్‌గా అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వెనక వైపు కూడా నీట్‌గా పొడిగుడ్డతో తుడుచుకుంటున్నాను. ఇక పొడిగుడ్డతో మొత్తం తుడిచేసాను కాబట్టి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక ఇంకొక డౌట్ ఉండొచ్చు, మేము వీక్లీ వన్స్ క్లీన్ చేసేసుకుంటాము అని. అప్పుడు మరి ఎలా క్లీన్ చేసుకోవాలంటే కనుక వీక్లీ వన్స్ కాబట్టి జిడ్డు అనేది చాలా ఎక్కువగానే పేరుకుపోతుంది. అలాగే మీరు వెంటనే కాదు కాబట్టి కొంచెం ఎక్కువ మరకల్లాగా గట్రా ఉంటే కనుక బేకింగ్ సోడా, నిమ్మరసం ఇలాంటివి అయితే యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. కానీ క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలాంటి కప్స్ అయితే నేను పొయ్యి దీని మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే వాటర్ అనేది అందులో పడకుండా ఉంటుంది. తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా
రాకుండా ఉంటాయి. అందుకని చెప్తున్నా. నెక్స్ట్ నీట్‌గా ఎప్పుడులానే మొత్తం నీట్‌గా సర్ఫ్‌తోని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తుడుచుకున్నాక ఇలాగ ముగ్గు పెట్టేసుకోవడమే. ముగ్గు పెట్టుకుంటే మాత్రం పొయ్యికి కలొస్తుందండి. మన అమ్మలు ఏం చేసేవాళ్ళు, పేడతో అలికేవాళ్ళు, మట్టి పొయ్యిల మీద వండేవాళ్ళు. మనం ఇప్పుడంతా గ్యాసే కదా! గ్యాస్ అయినంత మాత్రాన ముగ్గు పెట్టుకోకూడదని రూల్ ఏం లేదు. ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది. వంటగది కూడా అంటే వంటగది కూడా నీట్‌గానే ఉంచుకోవాలి కదా! మనము ద్వారం దగ్గర గట్రా ఇలా పూజించుకుంటాం ఎలాగో వంటగది దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని వంట చేసేసుకుంటే చాలా మంచిదంటారు. మేము వారం పూటకు మాత్రం ఖచ్చితంగా పసుపుతో ఇలా అలికి ముగ్గు పెట్టుకుంటాము. నార్మల్ డేస్ అయితే గనుక ఇలాగ చాక్ పీస్‌తోనే ముగ్గు పెట్టేసుకుంటాము. పొయ్యి దగ్గరే కాకుండా ఇలాగ వెనుక వైపు ఇలాగ పలకల్లా ఉంటాయి కదా! మనం సపోర్టివ్‌గా పెట్టుకోవడానికి. సో, అక్కడ కూడా టైల్స్ దగ్గర నీట్‌గా ఒత్తేసుకొని ముగ్గు పెట్టుకొని మిగిలినవి ఏమైనా వస్తువులు ఉంటే అవి పెట్టేసుకోవడమే. సో, ఇదేనండి వంటగది క్లీనింగ్ చేసుకునే పద్ధతి. అయితే మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ నేను నైట్ టైం చూపిస్తున్నాను కదా! మార్నింగ్ టైం కూడా మేము ఇంతే. మార్నింగ్ మొత్తం వంటగది అంతా క్లీన్‌గా ఉంటుంది మేము వచ్చేసరికి. అంటే నైట్ టైమే క్లీన్ చేసుకుంటాం కాబట్టి. ఇక మార్నింగ్ ఏం చేస్తామంటే అలా వంటంతా చేసేస్తాం కదా! వంటంతా చేసిన తర్వాత మనకి ఇక్కడ పొయ్యి దగ్గర మళ్ళీ జిడ్డు అనేది పేరుతుంది. అలాగే అన్నము ఇలాగ పొంగిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాము. ఇది మార్నింగ్ టైం క్లీన్ చేసుకునేదనమాట. సో, ఇలా రోజు క్లీన్ చేసేసుకుంటే వంటగది ఎప్పుడు నీట్‌గా ఉంటుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్.